మీ పిల్లలు ఎవరైనా పాలిటెక్నిక్ పూర్తి చేశారా, డిప్లొమా కోర్స్ ఇలా చేసిన వారికి ఉద్యోగం చేస్తూనే, ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగం చేస్తూనే లేదా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేస్తూ కూడా బీటెక్ చేయడం కోసం ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ మరియు అది గుర్తింపునిచ్చినటువంటి కళాశాలల్లో బీఈ బీటెక్ కోర్సు లాటరల్ ఎంట్రీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మరి దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. అదేమిటంటే హైదరాబాదులో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ బీఈ బీటెక్ ప్రోగ్రాంలో లాటరల్ ఎంట్రీ దరఖాస్తు కోసం ఇంతకుముందే నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. కానీ దాన్ని మళ్ళీ రివైజ్ చేసి న్యూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కంటిన్యూయింగ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సీఫ్ కింద ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాంను ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసినటువంటి వర్కింగ్ ప్రొఫెషనల్ కోసం ప్రత్యేకంగా దీన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఎంట్రన్స్ తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. దాని తర్వాత బీఈ బీటెక్ రెండో ఏడాది ప్రోగ్రాంలో ప్రవేశం కల్పిస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలోనే కాదు, ఇంజనీరింగ్ కాలేజీలో కాదు, ఉస్మానియా యూనివర్సిటీ గుర్తించినటువంటి ప్రైవేటు కళాశాలలో కూడా ఇందులో సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి కోర్సులు ఏంటంటే సిఎస్సి, ఏఐఎంఎల్ అండ్ డిఎస్, ఏఐఎంఎల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, వీటిలలో సీట్స్ ఉన్నాయండి. ఒక్కొక్క కోర్సులో 30 సీట్లు ఉంటాయి. మరి దీనికి ఎలా అంటే ఈ ప్రోగ్రాంకి ఏఐసిటి గుర్తింపునిచ్చింది. మరి ఇప్పుడు క్లాసులు ఎలా జరుగుతాయి? ఈ 3 ఏళ్ల కాలానికి సంబంధించి 6 సెమిస్టర్లు ఉంటాయి. ప్రతి సెమిస్టర్లో కూడా అంటే ప్రతిరోజు సాయంకాలము నిర్దిష్ట టైం 6 గంటల నుండి 9 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయి. వారాంతంలో సెలవుల్లో ఆ విద్యార్థుల యొక్క కన్వీనియంట్ అంటే ఆయా కాలేజీలు మరియు ఆ విద్యార్థులు కలిసి తీసుకునే నిర్ణయాన్ని అనుసరించి క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇకపోతే ప్రతి సెమిస్టర్కు 50,000 ఫీజు ఉంటుందండి. ఇక వీరు ఎలిజిబిలిటీ ఎలా? ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశంలో ఎక్కడైనా కానీ డిప్లొమా చేసిన వారు ఎలిజిబులే దీనికి. స్పెషలైజేషన్కి సంబంధించి మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఉదాహరణకి సివిల్ సంబంధించి రాయాలనుకున్నారనుకోండి, సివిల్ ఉండే 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సిఎస్సి చేయాలనుకునే వాళ్ళకి సిఎస్సి, ఏఐఎంఎల్ చేయాలనుకుంటే ఏఐఎంఎల్, ఏఐడిఎస్ చేయాలనుకుంటే ఏఐడిఎస్, ఈసీఈ చేయాలనుకుంటే ఈసీ, ఎలక్ట్రానిక్స్ మెషర్, ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ సబ్జెక్టులలో కోర్సులకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా ఫిజికల్ ఎగ్జామే ఉంటుందండి. ఓఎంఆర్ షీట్ పైన వీళ్ళు రౌండింగ్ బబ్లింగ్ చేయాల్సి వస్తుంది. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ మాత్రం కాదు ఇది. ఇకపోతే ఈ టెస్ట్లో అర్హత ఏంటంటే జనరల్ విద్యార్థులు కానీ బీసీ విద్యార్థులు కానీ 36% మార్కులు తెచ్చుకోవాలి. అంటే 36 మార్కులు వస్తే సరిపోతుంది జనరల్ అండ్ బీసీ. ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు అండ్ ఫిజికల్ ఛాలెంజ్డ్ విద్యార్థులకి 15% మార్కులు అంటే 15 మార్క్స్, 100కు 15 మార్కులు వస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ దరఖాస్తు ఫీజు 2000, దరఖాస్తుకు డిప్లొమా సర్టిఫికెట్, మార్కుల జాబితా, టీసీ, మైగ్రేషన్ సర్టిఫికెట్ ఎక్కడైతే యూనివర్సిటీలు చేంజ్ అయినప్పుడు, కుల ధృవీకరణ పత్రము, 10th 10వ తరగతి సర్టిఫికెట్, 6వ తరగతి నుండి డిప్లొమా వరకు స్టడీ సర్టిఫికెట్లు, వాళ్ళు ఏ సంస్థలో పనిచేస్తున్నారో ఆ సంస్థ ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా వారి నుండి ఈ కోర్సు చేయడానికి మాకు అభ్యంతరం లేదని నిరభ్యంతర పదం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మరియు సర్వీస్ సర్టిఫికెట్, వాటి జిరాక్స్ కాపీలు 2 ఫోటోలు సమర్పించాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ అప్పుడు ఎంట్రన్స్ వచ్చేసి ఆగస్టు 4వ తేదీన ఉంటుంది. దీని ఫలితాలు ఆగస్టు 8న రిలీజ్ చేస్తారు. ఈ లాటరల్ ఎంట్రీకి సంబంధించి మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ ఆగస్టు 15న ఉంటుంది. రెండో ఫేజు సంబంధించి ఆగస్టు 24న ఉంటుంది. ఈ లాటరల్ ఎంట్రీ తరగతులు బీఈ బీటెక్ సంబంధించి క్లాసెస్ సెప్టెంబర్ 2 నుండి ప్రారంభమవుతాయి. ఈ వెబ్సైట్ దీనికి సంబంధించిన వెబ్సైట్ కావాలన్నా లేదా ఇతర వివరాలు కావాలన్నా మీరు ఒకసారి చూడొచ్చు. ఇదిగో ఉస్మానియాకు సంబంధించినటువంటి దీంట్లో www.usmania.ac
usac.in వెళ్ళినట్టయితే మనకు అందులో వివరాలు కనిపిస్తాయి. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా రివైజ్ నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ సంబంధించి సబ్జెక్టు సిఎస్సిలో సిఎస్సి ఏఎంఎల్ ఉంది, సిఎస్సి ఏఐడిఎస్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 1, 2, 3, 4, 5, 6, 7 కోర్సులలో మీకు ప్రతి కాలేజీలో 30 ఉంటాయండి. అందుకని తప్పకుండా ఈ సైట్లోకి వెళ్ళి మీరు దాన్ని రివైజ్ చేసుకొని ఏదైతే మీరు అప్లై చేస్తారో చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జూలై 27 వరకు మనకు ఉన్నటువంటి ఇంతకుముందు ఉండే ఇప్పుడు దాన్ని మార్చారు, ఆగస్టు 4th వరకు ఉంది. జూలై 27th వరకు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంది. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరున్నారో 31st జూలై రోజు దీన్ని డిప్లాయిడ్ చేస్తారు అక్కడ. అందుకని మీకు ఇప్పటికీ డేట్ అయిపోయింది, డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఉంది, మీరు చూసుకొని ఇది చేస్తారని ఆశిస్తున్నాం. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఉద్యోగం చేస్తూనే మీరు చేయడానికి దీన్ని రివైజ్ చేసి ఇంకింత టైంను పొడిగించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి చూసినట్టయితే మనము కొంత చేయొచ్చు. చివరి తేదీ జూలై 27th అన్నప్పటికీ ఇవాళ వచ్చేసి 28 టైం మాత్రము వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. మీకు సంబంధించి ఇదిగో ఇలా మీకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మీకు మరిన్ని వివరాలతో మరోసారి మీ ముందుకు వస్తాను. లాటరీ ఎంట్రీలో చేరాలనుకునే వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీని డేట్ అయిపోయినాక కూడా మీరు మరొకసారి వెళ్ళి వాళ్ళు కన్సల్ట్ అయితే మీకు తప్పకుండా సీటు అంటే ఎలిజిబిలిటీకి అవకాశాన్ని ఇస్తారని తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.